అమ్మ ఈసారి ఓటు వేస్తారా మీరు? ఏయ్యం. నేను ఒక రాజకీయ పార్టీ ఏ పార్టీ చెప్పాలి నేను? మీరు చాలా నవ్వుతూ ధైర్యంగా చెప్తున్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి అని. నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నేను మీ రంజిత్. మండుతున్న ఎండల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. అందులోనూ భాగంగా ఇప్పుడు మనం చేవెళ్ళ పార్లమెంట్లోని మహేశ్వరం సెగ్మెంట్లో ఉన్నాం. ఇక్కడ ప్రజల నాడి ఏంటో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. అమ్మ ఈసారి ఓటు వేస్తారా మీరు? ఏయ్యం. ఎందుకమ్మా? ఎందుకయ్యం? మమ్మల్ని బస్సుల కిందకి వాడి సావమంటుడు. ఆ, బస్సులోళ్ళు కిరాయి తీసుకుంటున్నాడు. ఆ, కిరాయి వద్దన్నాడు. ఉమ్, ఇల్లు ట్యాక్స్ తక్కువ చేయదు, ఉమ్, కరెంటు బిల్లు తక్కువ లేదు. ఆ, మళ్ళా అది ఏంటి నల్ల బిల్లు తక్కువ లేదు. 10 రూపాయల దానికి ఓటు వేయమని అంటున్నాడు. ఎందుకేయాలి మేము ఓటు? ఏమంటాను మాకు ఓటేసేందుకు? ఒక మాట ఏమన్నా ఆమ్దాలు ఉందా? అంటే మిమ్మల్ని ఏం పట్టించుకుంటారా రాయకి? పట్టించుకుంటారు. ఇప్పుడు ఒక మూట వేసాం బిడ్డ, మేము కూరగాయలు చేస్తాం, మేము 15 సార్లు అంటాం. ఈ కూరగాయల మూట వేసాం, బస్సు తలుచుకొచ్చి బయట తిప్పిండాడు. మేము మా పరిస్థితి ఏం కావాలి? అప్పుడు మేము ఉరుకొచ్చి దబ్దాం, మేము ఉరుకొస్తాం, మేము చచ్చిపోతాం. ఒక మాట చచ్చిపోతే దవాఖాన వేసాం. మా అతుకులు ఎవరు చెప్పు? అతుకులు ఎవరు? అంతేనా కదా? ఈ ఊళ్ళో చచ్చిపోతే పాలలో తక్కరైతే పాలలో అని చూస్తారు. ఆడ చచ్చిపోతే ఎవరు చూస్తారు? తీసుకుపోయి దవాఖాన వేస్తారు, కాల్ చేస్తారు. అది అక్కడ ఎక్కడ పోయిందంటే అంతేనా కదా? నిజమా కదా బిడ్డ? చెప్పులు మీరు. మరి ఇప్పుడు ఓట్ల కోసం నాయకులు మీకు మీ బాధలు చెప్తున్నారు వాళ్ళకి మీరు? బాగా చెప్తాం, మేము చెప్తాం గిట్టే అంటాం. మేము గిదే బాగా చెప్తాం. మాకు ఆయన 10 రూపాయలకి కిరాయి తీసుకున్నా సరే కానీ మాకు ఇది బంద్ పెట్టం. ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ జరిగే పార్లమెంట్ ఎన్నికలకి ఓటు వేయరా మీరు? ఎవరు మీరు ఎందుకు వేస్తాము? మేము అయ్యాం. అంటే గట్టిగా బలంగా నిర్ణయించుకున్నారా ఓటు వేద్దాం? ఏం చక్కగా చేస్తాడు మాకు, ఏం చక్కగా చేయలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తావు, ఒక మాట నువ్వే సపోజ్ తాతనే సపోజ్ అనుకో, పెళ్లి చేస్తావు, ఓ ఇల్లు కడతావు, 10 లక్షలు తెచ్చి ఇల్లు కడతాడు మగవాడు. మేము ఆడవాళ్ళ వేడికలు తెచ్చి కడతాం. ఆడవాళ్ళనేమో పెద్ద చేస్తావు, మగవాళ్ళనేమో కింద చేస్తావు. ఇదేనా పెత్తాలు? ఒక మాట బిడ్డ, పెత్తాలు ఇదేనా? మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డబ్బులు ఇస్తా అంటాను కదా, ఇస్తారు కదా డబ్బులు మీకు? వస్తారు ఏంటికి వస్తున్నాయి డబ్బులు? అవునా? ఏంటికి వచ్చినాయి డబ్బులు? నువ్వు ఏంటికి వచ్చినాయి డబ్బులు చెప్పు? ఏంటికి ఇచ్చారు మాకు? ఇప్పుడు మీ 6 పథకాలు ఏమో అన్నారు కదా, అనేది జీతం ఇచ్చారు మాకు. 1 రూపాయి ఇయ్యలే బిడ్డ. మా ముసలాయిలకు పింఛన్ రాసిండు 2 సంవత్సరాలు, 1 రూపాయి ఇయ్యలే. అంటే గ్రామ పంచాయతీ కూడా అనిపిస్తాయి ఇప్పుడు. అంతే. కరెక్టా కాదా చెప్పు? ఇది కరెక్టా కాదా? అంటే ఇప్పుడు ఉచితాలు వద్దంటున్నారా మీరు? ఉచితం ఏమిస్తారు? ఇప్పుడు ఉచిత బస్సు ఇట్లా ప్రయాణాలు ఇస్తున్నారు, వద్దంటున్నారా కావాలనుకుంటున్నారా? కావద్దంటున్నావు. రావద్దంటున్నారా? ఎట్లా చెప్పు? నువ్వు ఇల్లు ట్యాక్స్ తక్కువ చేయి, కరెంటు బిల్లు తక్కువ చేయి, మళ్ళీ నల్ల బిల్లు తక్కువ చేయి. ఇవన్నీ పెద్ద పెద్ద లెక్కలేసి 20 రూపాయలు 30 రూపాయలు చేస్తున్నావు. బస్సుకు రేది మాట 30 రూపాయలు 20 రూపాయలు. ఏం తక్కువ చేస్తున్నావు? అంటే మొత్తం కదా ఉచితాలు వద్దని గట్టిగా అనుకుంటున్నా. గట్టిగా అట్నే కరెక్టే. అన్న ఇక్కడ ఒక నిమిషం. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ చేవెళ్ళ కాన్స్టిట్యూన్స్ లో అంటే మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఒక రాజకీయ పార్టీ ఏ పార్టీ చెప్పాలి నేను? అంటే మీరు ఓటు ఎట్టేస్తున్నారో చెప్పట్లేదు, మీకు అనిపించింది చెప్తున్నారు కదా. సరే అన్న, ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి అవును. జనాలు ఆ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల సాటిస్ఫాక్షన్ అయితే బీఆర్ఎస్కి వేస్తారు. లేదా 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏం చేయలేదని జనాలు అనుకున్నారు అనుకో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 100 రోజులు దాటిందన్న. ఒకవేళ ఈయన పాలన కరెక్ట్ అనిపిస్తే ఈయనకి వేస్తారు ఓటు. ఇప్పుడు ఇది మన పార్లమెంట్, లోక్సభ అనేది పార్లమెంట్ మన ప్రధానమంత్రిని నియమించేది కదా, సో దానికి అదే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఏమంటున్నా అంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వం రైతు బంధు కానీ చాలా, ఒకవేళ జనాలు సాటిస్ఫాక్షన్ అయి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేసీఆర్ కాబట్టి ఒకవేళ జనాలు సాటిస్ఫాక్షన్ అయి ఉంటే బీఆర్ఎస్కి వేస్తారు. లేదు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించలేదు సరిగా. కేసీఆర్ గారు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచిగా పరిపాలిస్తుండు, 500 గ్యాస్ అంటుండు, ఇది మన బస్ ఫ్రీ అంటుండు, ఇంకేదేదో కళ్యాణ లక్ష్మి ఏదో అన్నాడు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చేస్తారు పరిపాలన అని అనుకున్నారు అనుకో, రేవంత్ రెడ్డి గారికి ఇస్తారన్న. లేదు కేసీఆర్ గారు కరెక్ట్ చేసారు, కేసీఆర్ గారే కావాలి మాకంటే కేసీఆర్ గారికి ఇస్తారు. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీని బట్టే మీరు ఓట్లు పడతాయి అనుకుంటున్నారు, అంతేనా? నేను అనుకుంటున్నాను జనాలు ఒపీనియన్ అంటే, జనాలు ఇప్పుడు అన్న నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు పాలన కరెక్ట్ జరిగి ఉంటే బీఆర్ఎస్కి వేస్తారన్న. లేదు
10 సంవత్సరాలు కరెక్ట్ చేయలేదు. అసలు ఈ పార్టీ అవసరం లేదు, మాకు ప్రభుత్వం అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది, సరే ఓకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దాం అనుకుంటే జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతారన్న పార్లమెంట్ ఎన్నికలు. అంటే మీ పరంగా మీ పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ ఏదనుకుంటారు అంటే చేయవల్ల పార్లమెంట్ ఇప్పుడు గతంలో చూసినంటే రంజిత్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు ఆ అభ్యర్థి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఈ అభ్యర్థిని బట్టి ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందా అంటే మీకు మీకు ఎవరు అనిపిస్తుంది మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏముందా అంటే రెండు పార్టీలను చూస్తే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది అన్న. కాంగ్రెస్ బీజేపీ ఎందుకంటే రంజిత్ రెడ్డి ఇంతకుముందు చేసిండు, ఎంపీగా బీఆర్ఎస్లోనే చేసిండు కదన్నా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి వచ్చిండు ఆయన. సరే ఆయన కూడా కొన్ని వర్కులు మంచిగానే చేసిండు. సరే ఈయన బీజేపీ నుంచి ఎవరు ఉన్నాడు ఆయన మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళు మంచోళ్ళే, బట్ ఇప్పుడు పోటీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది అన్న. కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో గట్టి పోటీ ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇక్కడ ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఎవరంటే ఎవరి పరిపాలన మంచి చేస్తే వాళ్ళకి. మీకు అంటే ఎవరి పరిపాలన మంచి అనిపిస్తుంది? బీజేపీ మంచి అనిపిస్తుందా, కాంగ్రెస్ మంచి అనిపిస్తుందా, బీఆర్ఎస్ మంచి అనిపిస్తుందా? బీజేపీ ఉంటే మంచిదేమో. సో మీరు అంటే ఇక్కడ బీజేపీ వస్తా అనుకుంటున్నారా? ఈసారి బీజేపీ అనుకో. ఇప్పుడు అంతకుముందు రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. మీరు ఆయనకి అంటే ఆయన నుంచి ఏమైనా లబ్ధి పొందినారా? అన్న ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఇప్పుడు ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? చివెళ్ళ కాన్స్టెన్సీ పరంగా అయితే ఇప్పుడున్న ప్రస్తుతానికి మాత్రం కొండ విశ్వేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నాడు. ఎందుకంటే మోడీ ఎక్కడ చూసినా మోడీ బాగా నడుస్తుంది కాబట్టి ఆ లెక్క ప్రకారం ఇక్కడ క్యాండిడేట్ కాకుండా మోడీ చేసిన పనుల గురించి కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవచ్చు. సో ఇప్పుడు గతంలో ఇక్కడ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, అవును. సో ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆల్రెడీ పోయినసారి గెలిచినాడు కదా, సో ఇప్పుడు ఈసారి తను గెలిచే అంత ఛాన్సెస్ లేవనుకుంటున్నాను. ఇప్పుడు గెలవాడు అనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా కానీ ఆయనకు అవకాశం లేక నేను ఎట్లా గెలవనని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్లో కూడా పార్టీ వ్యతిరేకం కూడా చాలా ఉంది, వ్యతిరేకత చాలా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్ అవకాశం మాత్రం కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎక్కువ అనుకూలంగా ఉంది. అంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డికును రంజిత్ రెడ్డి గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారా? గట్టి పోటీ ఉంటుంది. మ్యాక్సిమం భారీ మెజార్టీతోని కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవడం కూడా ఖాయం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ డల్ అంటే బీఆర్ఎస్ లేదు, ఇక ఖాళీ అయిపోయింది ఆల్రెడీ. బీఆర్ఎస్ ఏమి లేదు. ఇప్పుడున్న కాసాని జ్ఞానేశ్వరు ఏదో నామమాత్రంగా నిలబెట్టాడు అంతే తప్పితే ఏం లేదాడు. సో ఇప్పుడు ఓవరాల్ సెంట్రల్ ఏదైతే అనుకుంటున్నారు మీరు? సెంట్రల్ కంపల్సరీ బీజేపీ ఉండాలి. బీజేపీ ఎందుకంత బంద మీరు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి చెప్తున్నారు, అక్కడ సెంట్రల్లో బీజేపీ అంత గట్టిగా బలంగా చెప్తున్నారు, అంతకంటే బలమైన నమ్మకం ఏమంటారు? ఇక బలంగా వచ్చేసి మామూలుగా పెద్ద మనిషి నుంచి చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఏం అడిగినా ఒకటే చెప్తాడు. ఎందుకంటే ఎక్కడ ఉన్న భారతదేశాన్ని, ఎక్కడ ఎవరికి తెలియని భారతదేశాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టింది నరేంద్ర మోడీ. ఇలాంటి మంచి మంచి పనులు చేస్తుండు కాబట్టి ఒక యూత్ కూడా చాలా ఆలోచన చేస్తుంది. ఎవరికి వేస్తావు అంటే నేను నరేంద్ర మోడీకి ఇస్తాను. ఇక్కడ నరేంద్ర మోడీ నిలవాలి కదా, అవే నడుస్తుంది. ఆయన ప్రధానమంత్రి ఉంటే ఇంకా మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్నో సబ్సిడీలు కానీ రైతులకు కానీ తర్వాత ఇంకా ఏదైనా చాలా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మళ్ళొకసారి చెప్తున్నాను. సో ఇప్పుడు మూడోసారి కూడా సెంట్రల్ కూడా సో అంటే మీకు ఇప్పుడు దాదాపు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? మ్యాక్సిమం 360 నుంచి 400 మధ్యలో వస్తాయని చెప్పేసి నేను అంటే కటాకడి చెప్తాను. సో మీరు ఏంటంటే కటాకండిగా మంచి పకడ్బందీగా బీజేపీ తోటి బలమైన నమ్మకంగా ఉంటారు? నమ్మకం ఉంది, పక్కా వస్తుంది, 100% షూర్. ఇక్కడ ఏది అధికారంలోకి వస్తా అనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో? బీజేపీ అని అనుకుంటున్నాం. మీరు కూడా బీజేపీ అనుకుంటున్నాం. మేము చిన్నప్పటి నుంచి కూడా అదే పార్టీకి ఉన్నాము, ఇప్పుడు కూడా దానికి వేయాలని అనుకుంటున్నాము. మా యువకులు అందరం కలిసి కూడా దానికి వేయాలని అనుకుంటున్నాం. అంటే మీరు పార్టీ కాబట్టి వేద్దాం అనుకుంటారా లేకుంటే అభ్యర్థి కూడా మంచి వ్యక్తి కాబట్టి మా బీజేపీ కిషన్ రెడ్డి కాబట్టి మా ఊరు గంగాపూర్ కిషన్ రెడ్డి తరఫు నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా అదే ఉన్నాం కాబట్టి దానికి వేయాలని అనుకుంటున్నాము. మాతో పాటు ఇంకా నలుగురు నేర్పించుకోవాలని ఉన్నది. సో ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఏంటంటే బీజేపీకి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు సెంట్రల్ లో కూడా ఎవరు అనుకుంటున్నారు? మేము బీజేపీ అనుకుంటున్నాం. సో ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా, బీజేపీ నుంచి మీకు ఏ విధమైన అభివృద్ధి మీకు అనిపిస్తుంది? కానీ మాకైతే మంచిగానే అనిపిస్తుంది, చేస్తుంది కాబట్టి అదే విధంగా చేయాలని అనుకుంటున్నాం. మీరంటే మొత్తం పకడ్బందీ బీజేపీ. థ్యాంక్ యూ అన్న. ఓకే. జ్ఞానేశ్వర బీఆర్ఎస్ వస్తా అనుకుంటున్నారా? సో ఇప్పుడు మీరు అసెంబ్లీ అప్పుడు కూడా అంటే బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తప్ప ఇక్కడ వేరే ఏది రాదు ఇక? అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి ఛాన్స్ ఉంది.
అసలు కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ లేకుంటే ఆయన కానీ అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కొండ విశ్వేశ్వరరెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి ఎందుకంటున్నారు అట్లా? ఇందాక మీరు చాలా నవ్వుతూ ధైర్యంగా చెప్తున్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి అని. ఇప్పుడే అదే ఇక. ఆ, ఇంతకు ముందు ఆయన ఉండే ఆ. పని ఉండే ఆయన ఏం చేసినా ఏం చేయలేదు. కొత్త వాళ్ళకి ఇస్తాం ఒకసారి సో ఇక్కడ కొత్తగా అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు అంతే. పక్క పక్క అంటే మీ నవ్వులో కనబడుతుంది మీరు గట్టిగా. ప్రజలకు పోగొట్టే మనకి థ్యాంక్ యూ.